అడిగితే వడ్ల పైసలు ఏడ సరిపోయినాయి పెట్టుబడికే అయ్యా అని మాట్లాడిండు. అసలు పైసలు ముచ్చట నీకెందుకే? తెచ్చుటోడైనా కట్టుకుంటాడైనా నువ్వు మళ్ళీ పైసలు తల్లి మధ్యలోకి ఎందుకు పోతే? అట్లా అంటే అడగద్దా ఆమె? అడగాలనే నున్నగా అడగాలి. నేను నున్నగానే అడిగినా. అసలు పైసలని నేను చేసినావు, కంకి పైసలు ఇవి, వడ్ల పైసలు ఇవి, మళ్ళీ గిట్ల కట్టుడు అంటావని అడిగినా. నువ్వు తెచ్చేదానివా, నువ్వు పెట్టేదానివా, నీకేం అవసరం, నోరు మూసుకో నువ్వుకో. ఇవాళ నేను ఉన్నట్టు పైసలు లెక్క అడిగేసరికి నన్ను కొట్టిండు. లేకపోతే ఆయన ఎందుకు కొడతాడు? నేను మీ గురించి తీసేసరికి నాకు బాధ అనిపించింది. ఎందుకు పెట్టెత్తాడు? మంచోడు అంటే మన ముఖం మీదకి మంచిగానే తంతాడు. నువ్వు ఒకటి మాట్లాడతావు, ఇంకోటి మాట్లాడతావు. ఆయన లేనప్పుడు కదా, ఆయన వచ్చినాక అడుగుదాంతి ఏమైంది ఏం కదా అంటే నేను అబద్ధం చెప్తానా? కాదు బిడ్డ, నువ్వు అబద్ధం చెప్తానని కాదే. సంసారం ఖరాబ్ చేసుకోవద్దే. వడ్ల పైసలు నేను చెప్తాను చెప్పు. అడిగినందుకు తప్ప అడగద్దా? నేను 10-15 రోజులు నేను అక్కడికి వచ్చి ఉండే బాగే